జగన్ కు అసెంబ్లీ అంశాలపై అవగాహన ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీకి రావాలని ఆయనకు మొదటి నుంచి కోరినా రావడం లేదన్నారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకు కావాలని జగన్ అంటున్నారని అన్నారు. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. మీరు రావాలని కోరడం జరిగింది. ఆల్రెడీ నేను రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉండదు, చూడండి సార్. 3 times మాట్లాడా, రావట్లేదు అతను. పైగా ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నిన్న 3 days ముందు ప్రెస్లో చూసా. ఏం మాట్లాడతారండి? నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను, దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమాధానం చెప్పమంటారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా అసలు ప్యాలెస్ నుంచి మాట్లాడతారట, మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలట. ఎట్లా ఇది అంటే అవగాహన ముందు మాట్లాడుతున్న వాళ్ళు నాకు అర్థం కావట్లే. మళ్ళీ ఏమంటారు, మొన్న 2 రోజుల క్రితం ప్రశ్న వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. శాసనసభ్యుడు 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే సభ్యత్వం రద్దవుతుందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఇప్పటి వరకు జగన్ సెలవు కోరుతూ లేఖ కూడా ఇవ్వలేదన్నారు. ఎన్ని సెషన్స్ అని కాదు, కంటిన్యూస్గా 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే వారి సభ్యత్వం రద్దు అవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190(4) మీరు ఇప్పుడే ఏదో ఆరోకల్ ఫోన్లో వెరిఫై చేసుకోవచ్చు. అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. సో దాన్నే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత సభ మీద ఉంది. అంటే శాసనసభాపతి గారు 60 రోజులు దాటిన సభ్యులు ఎవరున్నా సరే సభలో ప్రవేశపెట్టాలి. మరి వీరిని చట్ట ప్రకారం వారు ఇన్ఎలిజిబుల్ అవుతారు. అక్కడికే వారు డిలే కండోన్ చేయమని రిక్వెస్ట్ పెడితే సభ అనుమతిస్తే ఆ డిలే కండోన్ చేసే అధికారం సభకుంది. అదర్వైజ్ కంపల్సరీగా 60 రోజులు దాటిన వెంటనే శాసనసభలో దాన్ని ప్రవేశపెట్టాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. సెలవు కోరలేదు, లీవ్ లెటర్